మావా నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యానా? అయితే ఈ వీడియో చూడు ఫస్ట్. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, ఏం బాధపడద్దు. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చామనుకో, సెకండ్ మ్యాచ్ నుంచి చూసుకుందాం. బట్ ఈ బౌలింగ్ చూస్తే మాత్రం ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా ఖచ్చితంగా భయపడాలి. ఇలాంటి బౌలింగ్ తో వీళ్ళు 14 మ్యాచ్లు ఆడితే కనీసం 4 మ్యాచ్లైనా గెలుస్తారో లేదో డౌటే. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆర్సీబీ ప్లేడ్ లైక్ ఏ ఛాంపియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిన ఆర్సీబీ ఈ రోజు ఛాంపియన్స్ లాగే ఆడింది. 200+ టార్గెట్ ని 15.4 ఓవర్లో చేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఎలా ఆడారు. పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. అసలు పడిక్కల్ ఆడుతుంటే ఈ రోజు ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ ఎట్టు పెట్టాలి, బౌలింగ్ ఎట్టు ఇప్పించాలో కూడా అర్థం కాలేదు. అండ్ మన బౌలర్స్ పరిస్థితి అదే, ఎక్కడ బాల్ వేయాలో తెలియట్లా. సన్ రైజర్స్ బౌలింగ్ చూస్తే ఎయిదర్ స్లో బాల్స్ వేస్తున్నారు లేదా స్లాట్ బాల్స్ వేస్తున్నారు. అంతేగాని ఒకడికి లైన్ వేయడం రావట్లేదు, ఒకడికి కనీసం డాట్ చేయడం రావట్లేదు. ఎవరు బాగా వేశారు, ఎవరు బాగా వేయలేదని చెప్పుకోవడానికి కూడా లేదు. అందరూ వర్స్ట్ గా వేశారు. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే బౌలింగ్ వండర్ఫుల్ గా స్టార్ట్ చేశారు. పవర్ ప్లే లో జాకబ్ డఫీ ఆల్మోస్ట్ మ్యాచ్ ని చేతిలో పెట్టాడు. బట్ ఎస్ఆర్హెచ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది. పవర్ ప్లే లో 3 వికెట్లు పడిన తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు ఫెయిల్ అయిన తర్వాత కూడా 200 రన్స్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ పిచ్ క్లియర్ గా బ్యాటింగ్ అనుకూలించింది. ఫస్ట్ ఒక 4-5 ఓవర్స్ కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించింది, కానీ తర్వాత మొత్తం బ్యాటింగ్ చాలా బాగుంది. హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ ఒక మంచి డిస్కషన్ పాయింట్. చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్, క్రికెట్ అనలిస్టులు కూడా ట్వీట్లు వేస్తున్నారు అది నాట్ అవుట్ గానే అనిపించింది అని. క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ షూ టచ్ అయినట్లు, బౌండరీ కుషన్ కొంచెం కదిలినట్లు. బట్ థర్డ్ ఎంపైర్ ఏ బేస్ మీద అలా డెసిషన్ ఇచ్చాడు? కనీసం డిఫరెంట్ యాంగిల్స్ లో టెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్. ఎందుకంటే ఒక ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ లోని ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం, దట్టు చాలా ఈజీగా డెసిషన్ ఇచ్చేయడం, మంచి ఎక్కువగా చెక్ చేయకుండా అనేది చాలా డిస్కషన్ పాయింట్ అవుతుంది. చూడాలి మరి దీని మీద రేపు ఎటువంటి ఒపీనియన్స్ వస్తాయనేది. అండ్ ఆర్సీబీ ఎక్కడైతే ఆపిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టింది. ఒక అద్భుతమైన చేజ్ చేసింది. టాస్ గెలిచారు, చేజింగ్ తీసుకున్నారు. దే నో దేర్ హోమ్ పిచ్ ఎలా ఉంటుంది అని హోమ్ పిచ్ లో క్రౌడ్ ని ఈ రోజు హ్యాపీగా పంపించారు ఇంటికి. పడిక్కల్ గానీ, పటీదర్ గానీ, విరాట్ కోహ్లీ గానీ అద్భుతంగా ఆడారు. సాల్ట్ ఆల్రెడీ కొంచెం వీక్ ఫామ్ నడుస్తుంది కాబట్టి అదే వీక్ ఫామ్ తో తొందరగా అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. బౌలింగే డఫీ వికెట్స్ తీసాడు కాబట్టి ఈ రోజు కొంచెం ఈజీగా ఉంది. ఇన్ కేస్ డఫీ వికెట్స్ తీయకుండా ఉంటే మేబీ మ్యాచ్ వేరేలా ఉండేదేమో. బికాస్ డఫీకి స్టార్టింగ్ లోనే 4 ఓవర్స్ ఇచ్చేసారు అండ్ 3 వికెట్స్ తీసుకున్న డఫీ ఇంపాక్ట్ ప్లేయర్ కి అలో చేసి డఫీ వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ డఫీకి ఇన్ కేస్ వికెట్స్ పడకుండా ఉంటే డెత్ బౌలింగ్ ఎవరు వేసేవాళ్ళు, ఎందుకంటే స్పిన్ కి అనుకూలించలేదు అండ్ షఫర్డ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. లక్కీగా షఫర్డ్ 3 వికెట్లు తీసాడు కానీ చాలా లూజ్ బాల్స్ వేసాడు అండ్ షఫర్డ్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు, ఎక్కువ స్కోర్ కొట్టించుకుంటున్నాడు. చూడాలి కమింగ్ మ్యాచెస్ లో హ్యాజిల్వుడ్ వచ్చే వరకు వాళ్ళ బౌలింగ్ ఎలా రొటేట్ చేసుకుంటారని. బ్యాటింగ్ లో ఆర్సీబీకి తిరుగులేదు, బట్ బౌలింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాస్ వాళ్ళ బౌలింగ్ కనీసం గల్లీలో వాళ్ళు ఆడే బౌలింగ్ రేంజ్ లో కూడా అనిపించలేదు ఈ రోజు. బాల్స్ ఎక్కడ వేయాలి, ఎలాంటి బాల్స్ వేయాలి అనేది క్లారిటీనే లేదు ఒక్క బౌలర్ కూడా. అందరు బౌలర్ స్లో బాల్స్, బౌన్సర్స్ ట్రై చేస్తున్నారు. అండ్ చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో చాలా మైనస్లు కనిపించాయి. ఎస్పెషల్లీ కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే అసలు కెప్టెన్ గా ప్రాపర్ గానే కనపడలేదు. బౌలింగ్ రొటేషన్ కానీ, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, కీపింగ్ కూడా చాలా బ్యాడ్ గా జరిగింది. 2-3 బాల్స్ బైస్ రావడం, 4 వెళ్ళడం, సో చాలా ఎక్స్ట్రాస్ వచ్చాయి. అండ్ ఇషాన్ కిషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం. ఎస్పెషల్లీ మెయిన్ ఇక్కడ కీపింగ్ చేంజ్ అవుతే చాలా బెటర్. బికాస్ లాస్ట్ సీజన్ అంతా ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేశాడు, క్లాస్ అండ్ కీపింగ్ చేశాడు. ఐ థింక్ అదే కంటిన్యూ అయితే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి కిషన్ ప్లాన్స్ తో వస్తాడా లేదా ఇదే విధంగా డమ్ గా ఎనీ బౌలర్, ఎనీ బ్యాట్స్మెన్ అని వెళ్తాడా అనేది గమనించాలి. సో ఫైనల్ గా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ గా జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినంత సేపు కొంచెం టైట్ మ్యాచ్ ఏమో అనిపించింది, కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్లియర్ గా వన్ సైడ్ అయిపోయింది. ఆర్సీబీ సింగిల్ హ్యాండెడ్ గా గెలిచింది అండ్ ఆర్సీబీ స్టార్టెడ్ విత్ విన్. లాస్ట్ సీజన్ విన్ తో స్టార్ట్ చేశారు, విన్ తో ఎండ్ చేశారు, కప్పు కొట్టారు. ఈసారి కూడా రజత్ పటీదర్ ఆల్రెడీ టాస్ లో చెప్పాడు విల్ ట్రై అవర్ బెస్ట్ రెండో కప్పు కొట్టడానికి. మేబీ అదే అంబిషన్ తో స్టార్ట్ చేశారు. చూడాలి ఈ సీజన్ ఎలా ఎండ్ అవుతుంది ఆర్సీబీకి అనేది. సో ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఎలా ఉంటే బెటర్ అనేది మీరు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లిక్ స్టోరీస్.